టాలెంట్ ఉన్నా మాట్లాడడానికి భయం వేస్తుందా? ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని నేను వాళ్ళంత టాలెంటెడ్ కాదు అనిపిస్తుందా? అండ్ నేను చాలా తక్కువ అని ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వచ్చే ఆలోచనలు. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి? దానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అహంకారం కాదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన టాలెంట్ పైన మనకున్న నమ్మకాన్నే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఎప్పుడైతే నేను ఇది చేయగలను, ఇది నాకు వచ్చు అని గట్టిగా నమ్మి నువ్వు దానికి ప్రొసీడ్ అవుతావో దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కోలాగా ఉంటది గైస్. అంటే అది మనకేం బై బర్త్ వచ్చేది కాదు, అది బై బర్త్ వచ్చే క్వాలిటీ కాదు. సో వెన్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్, మనం రోజు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఏదో ఒకటి నేర్చుకుంటున్న కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది 100% బై బర్త్ రాదు గైస్. మీరు పెరుగుతున్న కొద్దీ మీ చుట్టూ వాతావరణాన్నో, మీ ఫ్యామిలీనో, మీ ఫ్రెండ్స్నో, మీ కొలీగ్స్నో ఎవరినైతే చూస్తూ, కొన్ని ఫాలో అవుతూ, కొన్ని వింటూ, ఏదైతే కొత్తగా నేర్చుకొని మనకి మన ఓన్గా బిల్డ్ అవుతామో దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఓకే, సో ఎప్పుడైనా నేను ఫెయిల్ అయ్యాను అనుకునే బదులు నేను ఈసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఓకే నాకు ఒక కొత్త అనుభవం వచ్చింది అని అనుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఫెయిల్ అయినా అని చెప్పి అదే డిప్రెషన్లో ఉండిపోయినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఫెయిల్యూర్కి రెసల్యూషన్ ఏంటి అనేది తెలియదు. వన్స్ నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే యూ అనలైజ్ యూ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్ అయ్యాను? వేర్ ఐ డన్ మిస్టేక్, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎంత సమయం చదవలేదు, ఏ కంటెంట్ చదవాల్సింది. సో ఏవైతే నువ్వు ఫెయిల్ అవ్వడానికి ఉన్న కారణాలు ఉన్నాయో వాటన్నింటినీ రెక్టిఫై చేసుకొని అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ఫార్వర్డ్ వేసావు అనుకోండి, యూ విల్ బి సక్సీడ్. అట్లా అని ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వమని చెప్పట్లేదు గైస్. ఓకే, ఫెయిల్యూర్ రాకుండా తీసుకునే మెజర్స్ ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టేకెన్, సో మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయ్యావు అన్నప్పుడు దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవ్వాలి. సో అలా ఫీల్ అయినప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వడానికి ఉన్న కారణాన్ని అనలైజ్ చేసుకుంటావు అండ్ నెక్స్ట్ టైం ఆ ఫెయిల్యూర్ రిపీట్ అవ్వకుండా చూస్తావు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే మనం ఏంటంటే కొన్ని నీ చేతిలో ఉన్న టిప్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు, అంటే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అనుకున్నప్పుడు నీ చేతిలో ఉండి నువ్వు మార్చుకోగలిగేవి. ఓకే, కొన్ని పనులు చేయడం వల్ల నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది అని మనం అనుకుంటాం కదా. సో నువ్వు ఫాలో అవ్వాల్సిన చిన్న పనులు ఏంటో చూద్దాం మనం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ సెట్ యువర్ గోల్స్, సెట్ యువర్ లిటిల్ గోల్స్. నేను మళ్ళీ ఏమంటారు మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను, సెట్ యువర్ లిటిల్ గోల్స్ అని చెప్తున్నాను. సెట్ యువర్ లిటిల్ గోల్స్ అంటే పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ బర్డెన్ ఫీల్ అవుతాం. సో దాని బదులు ఏంటంటే నీ డే టు డేస్ లైఫ్లో ఏంటంటే చిన్న గోల్స్ పెట్టుకో. ఓకే, డైలీ డైరీ రాయడం చూసుకో, అంటే డే అంతా జరిగిందో ఒకసారి నోట్ చేసుకోవడం చూసుకోండి. అండ్ ఏదో ఒక పనిని టైంకి కంప్లీట్ చేయడం చూసుకోండి. అంటే ఈ టైంకి పని చేయాలి అని ముందు రోజు అనుకున్నావు అనుకో, నెక్స్ట్ డే ఏంటంటే ఆ పని ఆ టైంకి కంప్లీట్ అయ్యేలాగా చూడు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరితోనన్నా ఒకరితోని మాట్లాడడానికి ట్రై చేయి రోజులో. ఇలా చేసినప్పుడు ఏంటంటే నీ డే అనేది ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఓకే నేను ఈ పని ఈ టైంకి అనుకున్న టైంకి కంప్లీట్ చేసిన అన్నప్పుడు ఏంటంటే యూ విల్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. అనుకున్న టైంకి పని కంప్లీట్ చేసినావు, వాళ్ళతో మాట్లాడినావు, కొంచెం టైం స్పెండ్ చేసినావు అండ్ నీ డైరీలో డే అంతా నోట్ చేసుకున్నావు అన్నప్పుడు యూ విల్ ఫీల్ సమ్హౌ ఫ్రీ. ఎందుకంటే నీ బ్రెయిన్ అంతా నీ ఆలోచన అంతా తీసుకెళ్ళి ఆ పేపర్లో పెట్టేసావు కాబట్టి యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే నీ బ్రెయిన్కి అన్ని పాజిటివ్ సిగ్నల్స్ పోతాయి, కొత్త ఆలోచనలు రావడానికి అండ్ కొత్త పనులు నేర్చుకోవడానికి. సో కాబట్టి రోజు మీరు ఏంటంటే చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు అలా అచీవ్ అయినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటారో ఒక్కసారి ట్రై చేసి చూడండి గైస్. ఓకే, అండ్ కమింగ్ టు యర్ సెకండ్ గోల్. మీ సెకండ్ గోల్ ఏంటి అంటే అవాయిడ్ కంపారిజన్. ఇది నేను ఇంతకు ముందు చెప్పిన వాటిల్లో కూడా చెప్పాను, అవాయిడ్ కంపారిజన్. ఎప్పుడైతే నీకు నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా మనం ఎంతసేపు తక్కువగానే ఒప్పిస్తాం. ఓకే, అన్ని విషయాల్లో నేను చెప్పట్లేదు గైస్. ఓకే, అవాయిడ్ కంపారిజన్ ఏంటంటే వెన్ యూ వేర్ అ న్యూ డ్రెస్, నువ్వు ఒకవేళ కొత్త డ్రెస్ వేసుకున్నావు, అపోజిట్ పర్సన్ కూడా కొత్త డ్రెస్ వేసుకున్నారు అనుకోండి. సో వాడిది కొత్తదే నాది కొత్తదే అన్న పాజిటివ్ కంపారిజన్లో ఉండాలి తప్ప అరే నా దానికన్నా వాడి కలర్ బాగుంది, నా డ్రెస్ కన్నా వాడి డ్రెస్ ఒక 100 రూపీస్ ఎక్కువనే, ఇలాంటి నెగటివ్ కంపారిజన్ ఉండొద్దు. సో ఇలాంటి నెగటివ్ కంపారిజన్ ఉన్నప్పుడు ఏంటంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. పర్లేదు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను, నేను చక్కగా మేక్ ఓవర్ అయ్యాను, ఐఎమ్ ఆల్సో లుకింగ్ గుడ్ అని నీకు నువ్వు ప్రైజ్ చేసుకున్నావు, నీకు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ నీ నడకలో నీ ప్రవర్తనలో కనిపిస్తుంది. సో కాబట్టి ఆల్వేస్ అవాయిడ్ నెగటివ్ కంపారిజన్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. మీ బలం ఏంటి అనేది మీరు కనుక్కోండి. ఫస్ట్ మీరు ఏం చేయగలుగుతారు,
మీరు ఎంతవరకు చేయగలుగుతారు అనేది మీ బలం మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకు నమ్మకం ఉండాలి. మనకి ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది మనిషి అయి పుట్టినాక. సో మనం ఇంత మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనలో మనకేవో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ అన్నీ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను బాగా రాయగలను, నేను బాగా వంట చేయగలను, నేను బాగా చదవగలను, నేను బాగా పాడగలను, ఓకే, నేను బాగా హార్డ్ వర్క్ చేయగలను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఏవో నీలో మంచి ఉంటాయి కదా. ఆ మంచి క్వాలిటీస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఎంతసేపు వాటి మీద ఫోకస్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూసుకో. సో ఎప్పుడైతే నీ గుడ్ క్వాలిటీస్, నీ స్ట్రెంగ్త్ ఏదైతే తెలిసిందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నువ్వు ఫోకస్ చేసావో అప్పుడు ఏమవుతుంది, దట్ ఫోకస్ లీడ్స్ టు పర్ఫెక్షన్. అవును కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ నోస్ టు సింగ్ వెల్, నేను బాగా పాడగలను అన్న నా క్వాలిటీ నాకు తెలిసినప్పుడు, నా స్కిల్ నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై సింగింగ్ టాలెంట్. నేను ఫోకస్ చేసినప్పుడు ఏంటి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ అ పర్ఫెక్షన్. ఆ ప్రాక్టీస్ అనేది పర్ఫెక్షన్కి వస్తుంది. నేను ఎప్పుడైతే సింగింగ్లో పర్ఫెక్ట్ అయ్యానో ఆటోమేటిక్గా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది హయ్యర్గానే ఉంటుంది కదా. సో కాబట్టి ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్ ఫస్ట్. నీ బలాలు ఏంటి అనేది నువ్వు కనుక్కోవాలి. ఓకే, అండ్ లెర్న్ ద న్యూ స్కిల్స్. లెర్నింగ్ న్యూ స్కిల్స్ అంటే కొత్తగా ఏదో మనం పెద్ద పనులు నేర్చుకోవాలని కాదు. చిన్న చిన్న స్కిల్స్ ఏంటంటే నువ్వు కొత్త రోజు నేర్చుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్కి ఐ కెన్ అనే మెసేజ్ పోతుంది. నేను ఏదైనా చేయగలను అనే మెసేజ్ నీ బ్రెయిన్కి పోతుంది. వన్స్ నీ బ్రెయిన్ ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంది అనుకో, ఎంత పెద్ద టాస్క్ వచ్చి నీ ముందున్నా కూడా నేను చేస్తాను అనే నమ్మకం గట్టిగా ఉంటుంది నీలో. సో కాబట్టి ఏదైనా స్కిల్, ఆ స్కిల్ ఏదైనా కావచ్చు. స్కిల్ అందరూ పర్ఫెక్ట్గా వంట చేయలేరు, అవునా? అందరూ పర్ఫెక్ట్గా మాట్లాడలేరు, అందరూ పర్ఫెక్ట్గా రెడీ అవ్వలేరు, అందరూ పర్ఫెక్ట్గా ఇల్లు సర్దలేరు. సో ఇలాంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేసుకొని వాటిని డెవలప్ చేసుకో, వాటిని ఇంకా షార్ప్ చేసుకో. వన్స్ అలా చేసుకున్నావు అన్నప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్కి ఎప్పుడైతే మెసేజ్ పోతుందో ఎంత పెద్ద టాస్క్ వచ్చి నీ ముందున్నా కూడా నువ్వు ఈజీగా ప్రతి టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతావు. లెర్న్ యువర్ బాడీ లాంగ్వేజ్. లెర్నింగ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఎప్పుడైనా వెన్ యూఆర్ టాకింగ్ టు సంబడి, స్టాండ్ స్ట్రైట్లీ. చక్కగా నుంచోవడం, చక్కగా నడవడం. ఓకే, సో మెయింటైన్ ఐ టు ఐ కాంటాక్ట్ వెన్ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ సంబడి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి మాట్లాడండి. మీ మాటల్లో స్పష్టత ఉండాలి. ఓకే, టాక్ విత్ అ స్మైల్. లాఫింగ్ అనట్లేదు, స్మైల్ అంటున్నా. ఏదైనా మాట్లాడేటప్పుడు చిన్నగా నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోండి. దట్ గివ్స్ అ పాజిటివ్ ఒపీనియన్ టు ద అపోజిట్ పర్సన్, వన్ హూ ఈస్ లిజనింగ్ టు యూ. ఎవరైతే మిమ్మల్ని వింటున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మీరు అలా చిన్నగా స్మైల్ ఇచ్చి మాట్లాడినప్పుడు. సో దీస్ మేనర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరంతా కాన్ఫిడెంట్గా వెళ్ళి అలా మాట్లాడినప్పుడు ఏంటంటే మీ మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద అపోజిట్ పర్సన్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ యాక్సెప్ట్ యువర్ ఓన్ మిస్టేక్స్. మీ వల్ల ఏదైనా తప్పు జరిగింది, మీ నుండి ఏదైనా తప్పు జరిగింది అన్నప్పుడు యూ రెడీ టు యాక్సెప్ట్ దాట్. మీరు రెడీగా ఉండండి. తప్పు జరిగింది అని నీకు తెలుసు అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నో నీడ్ టు ఆర్గ్యూ. ఆ ఆర్గ్యుమెంట్ వల్ల ఏమవుతుంది అన్నప్పుడు యూ విల్ డిస్టర్బ్ యువర్ మైండ్ అండ్ ఆల్సో ద అపోజిట్స్ మైండ్. నీ మిస్టేక్ ఉంది అని నువ్వు రియలైజ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్. అంతే. యాక్సెప్ట్ చేసుకొని చిన్న సారీ చెప్పారు అనుకోండి, దేర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉండదు, అక్కడ పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎప్పుడు ఆర్గ్యూ చేయాలి? వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ డన్ బై యూ. నీ గురించిన తప్పేం లేదు, నీ వల్ల తప్పేం లేదు అన్నప్పుడు ఆర్గ్యూ చేయొచ్చు. ఎంత లెవెల్ వరకైనా చేయొచ్చు, మన ఈగో సాటిస్ఫై అయ్యే వరకు చేయొచ్చు. క్లియర్? వెన్ యూ రియలైజ్ దట్ మిస్టేక్ వాస్ డన్ బై యూ, యూ యాక్సెప్ట్ దట్, సింప్లీ సే ఎ సారీ అండ్ ట్రై నాట్ టు రిపీట్ దట్ అగైన్. క్లియర్? మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేలాగా చూడండి. చిన్న సారీతోనే ఆ క్షణం అక్కడికి కామ్ డౌన్ అయిపోతుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మెయింటైన్ యువర్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి గైస్. హెల్తీగా ఉండడం అంటే రోజు పోవాలి, హాస్పిటల్ చెకప్ తీసుకోవాలి, టాబ్లెట్స్ తీసుకోవాలి అని కాదు. హ్యావ్ అడిక్వేట్ వాటర్. ఓకే, సో హ్యావ్ అడిక్వేట్ స్లీప్ అండ్ రెస్ట్.
టైమ్లీ పడుకోవాల్సిన టైంలో పడుకోండి, లెగాల్సిన టైంలో లేవండి, రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోండి. మీ మైండ్ అండ్ బాడీ ఎక్కడ రిలాక్స్ అవుతుందో అక్కడే ఉండండి. టైమ్లీ నీ బాడీకి కావాల్సిన న్యూట్రిషియస్ డైట్ అంతా సప్లై చేస్తూ ఉండండి. ఓకే, అండ్ బీ విత్ ద పీపుల్ హూ ఎంకరేజెస్ యూ మోర్. ఎవరైతే మిమ్మల్ని జెన్యూన్గా ఎంకరేజ్ చేస్తున్నారో అని అనిపిస్తుందో వాళ్ళతో ఉండండి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ విత్ ద పీపుల్ హూ క్రిటిసైజ్ యూ. పొద్దాక తప్పులు వెతికి నిన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర ఉండే కన్నా మిమ్మల్ని ఎవరైతే బాగా ఎంకరేజ్ చేస్తున్నారో అండ్ ఆల్సో ఎవరితో కూర్చుంటే మీరు చాలా పాజిటివ్ వైబ్ ఫీల్ అవుతారో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఓకే, సో దీస్ ఆల్ లీడ్స్ టు యూ టు బిల్డ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఫాలో అయినప్పుడు ఏంటి అంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. క్లియర్? ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ క్వాలిటీస్ ఐడెంటిఫై చేసుకుంటావో, నీ స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేసుకుంటావో, నీ డే అంతటిని ఒక రొటీన్ మెయింటైన్ చేసుకుంటావో, నీ హెల్త్ మెయింటైన్ చేసుకుంటావు, పక్క వాళ్ళతో మంచిగా ఉంటావో, సో ఇవన్నీ ఏంటంటే ఏ పాజిటివ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ అన్నీ నీలో ఉన్నాయి, రోజు రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతానే ఉంటాయి. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు గైస్. ఏదో ఒక మెజర్ని ఎంచుకొని దాన్ని మీరు ఒక ప్రాక్టీస్లో పెట్టండి. ఆ ప్రాక్టీస్లో పెట్టినప్పుడు వేర్ యూ ఫీల్ బెటర్, ఏది ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు బెటర్గా ఫీల్ అయ్యారో ఆ మెజర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ముందుకు సాగిపోవచ్చు. దట్స్ హౌ యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టబోయే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలవాటు ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సుజోష్ వరల్డ్ అండ్ ఫాలో ఫర్ ద మోర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ దేర్ రెమెడీస్.